ఆర్ నారాయణమూర్తి సార్కి ఒక అలవాటు ఉంటుంది. ఎక్కడ ఒక మంచి పాట ఉన్నా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలన ఒక మంచి విలువైన రచయిత ఉన్న సార్ పట్టుకొస్తారు. ఆయనకున్న గొప్ప గుణం అది. అట్లా ఆ పాటను తీసుకొచ్చి సార్ రికార్డ్ చేయించిండు. అది రికార్డ్ చేసినప్పుడు నేను సార్ కలవను కూడా కలవలేదు. నా డబ్బులు కూడా నాకు ఇంటికి పంపించిండు ఆయన. ఆ తర్వాత నా పాటను నంది అవార్డ్స్ కోసం నామినేషన్ కూడా ఆర్ నారాయణమూర్తి సారే పంపించిండు, నేను పంపించలేదు. సారే ప్రొడక్షన్ హౌస్ నుంచి దానికి పేమెంట్ చేస్తుండే, అవి చేసి సారే పంపించిండు జ్యూరీ. మీకు తెలుసా ఇట్లా పంపించారు నంది అవార్డు కోసం అని? వచ్చాక తెలిసిందా నంది అవార్డు వచ్చాక? అది వచ్చిన తర్వాత అది సార్ ప్రపోజల్ పెట్టడం వల్ల అక్కడికి పోయింది. అక్కడికి పోవడం వల్ల దాన్ని రమణి అని ఒక మేడం, నెల్లూరుకు సంబంధించిన ఒక అడ్వకేట్ మేడం, ఆ పాటను ఈ పాటకి ఇస్తే బాగుంటుంది, బాగా ప్రజాదరణ పొందిన పాట, వాస్తవికత జీవితం నుంచి వచ్చిన పాట, ఎంతో మందిని కదిలించిన పాట, ఇది ఒక సార్థకత కలిగిన పాట, ఇది మరి ఈ పాటకి ఇవ్వడం మంచిదని ఆమె ప్రతిపాదన పెట్టడం వల్ల ఇచ్చింది అని తెలిసినాక అప్పుడు తీసుకున్న అవార్డుని. ఫస్ట్ నాకు అవార్డు వస్తే వద్దని కూడా చెప్పిన నేను. వద్దని చెప్పారా? చెప్పిన మేడం. అంటే మొదటిసారి ఎవరికైనా అంత పెద్ద అవార్డు, నంది అవార్డు అంటే ప్రెస్టీజియస్. జనరల్ గా అలాంటి అవార్డు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు వద్దని చెప్పారు? అప్పుడు నాకు ఒక అభిప్రాయం ఉండే మేడం. నాకు అవార్డు వచ్చిన సంవత్సరం మహేష్ బాబు గారికి వచ్చింది, నాగార్జున గారికి కూడా వచ్చింది అనుకుంటా రాజన్న ఫిలింకి, చార్మి గారికి వచ్చింది, ఎవరెవరికి వచ్చింది. వీళ్ళు తప్పితే మిగతా అవార్డ్స్ అన్ని తెలంగాణ వాళ్ళకి వచ్చినాయి. మేబీ అప్పుడు తెలంగాణ పోరాటం గట్టిగా జరుగుతుంది కదా, వీళ్ళు మా వాళ్ళు ఎవరైనా ఏమైనా అడగడం వల్ల ఇచ్చిండేమో అనే అభిప్రాయం ఉండే నాకు. ఆ అభిప్రాయం వల్ల నేను వద్దు అని అన్నాను. కానీ నన్ను మోటివేట్ చేసింది ఎవరు అంటే విరాట పర్వం సినిమా డైరెక్టర్ గారు వేణు ఊడుగుల గారు. నువ్వు తప్పు ఆలోచిస్తున్నావు, అది ఒకవేళ అవార్డు ఇవ్వాలనుకుంటే వేరే పాటకు కూడా ఇవ్వచ్చు కదా, నీ పాటకి ఎందుకు వచ్చింది? దాంట్లో విలువైన విషయం ఉన్నది, అది అర్హత కలిగిన సాహిత్యం కాబట్టి దానికి ఇచ్చిండు. నువ్వు మళ్ళా సినిమా పరంగా నువ్వు చాలా భవిష్యత్తు ఉన్నవి, నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి సూర్యదాన్ని అంటే ఆయన మాట విని అప్పుడు అవార్డుకి వెళ్ళి తీసుకున్నాం. దానికి ముందు కూడా చెక్ చేసిన, నిజమేనా కాదా, ఇది టాలెంట్కి వచ్చిందా, టార్చర్కి వచ్చిందా ఏది అని మళ్ళీ నేను ఈ విషయాన్ని కూడా నా పాటకు కాకుండా ఏ పాటకి ఇద్దాం అనుకున్నారు అవార్డు, అది కూడా కనుక్కున్నాను నేను. జగదానంద కారక పాటకి ఇద్దాం అనుకున్నాను, అది ఊహ, రాతి బొమ్మలో కొలువైన శివుడు వాస్తవం అనే పాయింట్ బేస్ మీద ఇచ్చినామని వాళ్ళు చెప్పారు. కానీ చెప్పిన తర్వాత కూడా నాకు ఎందుకో నా మనసు ఒప్పక నేను ఏం చేసిన అంటే రామలింగేశ్వరరావు గారికి నేను కలిసినప్పుడు చెప్పిన, సార్కి చెప్పిన నేను, సార్ మీ పాటకి రావాల్సిన అవార్డు నా పాటకు వచ్చింది సార్, అది నాకు కొంచెం ఎంబ్రాసింగ్ ఉంటుంది సార్ ఆలోచించుకున్న ప్రతిసారి అని చెప్పిన. అవార్డు అనేది నాకు ఈ అవార్డు కంటే ఆ పాటకు పబ్లిక్లో ఉన్న రెస్పాన్స్ చాలా పాపులారిటీ. అప్పుడు పాపులారిటీ కాదు మేడం, ఆ పాట చాలా చైతన్యవంతమైన పాట. కొన్ని కోట్ల కళ్ళు కొన్నిసార్లు కన్నీళ్ళు గార్చినాయి ఆ పాట విని. ఇంకేం కావాలి అంతకంటే ప్రతిస్పందన ఏం దొరకదు. నాకు ఇవన్నీ చిన్నగానే అనిపించినాయి. దాంతోపాటు దాని వెనకాల ఇంత కథన ఇంత ఇన్వెస్టిగేషన్ నడిపి అవార్డు తీసుకున్నాను నేను, ఉట్టిగా తీసుకోలేదు. గుర్తున్నాయా లిరిక్స్ ఇప్పుడు? ఎందుకు గుర్తుండదు మేడం, అది నా తలరాత మార్చిన పాట, నేను రాసిన రాత, నాకెందుకు గుర్తుండదు? ఒక్కసారి పాడండి. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా, తెలిసుంటే చెడ్డంత నా కొడుకును తిరిగి తెచ్చివ్వగలవా, నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. రైట్, సూపర్. ఇంకా గుర్తుంది గుర్తుంటది మేడం అది. రైట్. అయితే మీరు చాలా రియల్ ఇన్సిడెంట్స్, రియల్ ఎమోషన్స్ ఉన్న పాటల్ని అన్ని అబ్జర్వ్ చేస్తుంటే అన్ని అట్లాగే తీసుకుంటున్నారు. రైతు కోసం నాగలి సాంగ్ ఒకటి చేశారు, అంటే ఇప్పుడు అమ్మ పాట కానీ ఏదైనా రియల్ ఎమోషన్స్ ఉండేలాగా చూసుకుంటున్నారు. అంటే ఇంకొంతమంది జానపద కళాకారులు కానీ లేకపోతే వేరే పల్లె పాటలు పాడేవారు కానీ ఊహతో ఎక్కువ రాయడం, సరదాగా అల్లరిగా రాయడం ఉంటుంది. అంటే ఈ రెండు చూస్తే ఏది ఎక్కువ తొందరగా ప్రజలకు రీచ్ అవుతుంది అనిపిస్తుంది మీకు? సబ్జెక్ట్ ఉన్న పాటలు ఎప్పుడైనా పోతాయి మేడం. మనం
జనం నుంచి ఏదైతే మనం రియాక్ట్ అవుతామో, జనం నుంచి దేనైతే మనం గ్రహిస్తామో, వాళ్ళకి కావాల్సింది దేనైతే గుర్తించి రాస్తామో అది తొందరగా వెళ్తాయి జనం. మ్మ్. ఈ కొన్ని పాటలకు వాటి తలరాత అవి బాగున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన రైతు పాట ఆ. విన్నోళ్ళందరూ ఏడుస్తారు ఆ పాట విని. అంటే కొన్ని ఏమవుతుందంటే ఒక 6, 7, 8 ఇయర్స్ బ్యాక్ అంటే ఇంత డిజిటల్ మీడియా, ఇంత రీచ్ ఎక్కువ లేదు. అంటే అప్పుడు పాడిన పాటలు గానీ, రాసిన పాటలు గానీ అయితే టీవీలో